అంత పెద్ద, మనం అనుకున్న ఈ ఆకాశం పెద్దదనుకుంటే ఆ ఆకాశం మీద ఆకాశాలు ఉన్నాయి, ఆ ఆకాశాల మీద ఆకాశ మహాకాశాలు ఉన్నాయి. మరి దేవుడు ఆకాశ మహాకాశాల్లో ఉండను అన్నాడు. చూడండి, ఇప్పుడు చదివారు కదా, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 27వ వచనం. నిత్యముగా దేవుడు ఈ లోకముందు నివాసం చేయుడు, ఆకాశ మహాకాశములు సైతము ఆయన్ని పట్టజాలం. అంటే ఏటండి ఆ రూపం? మన డాడీ అండి ఆయన. ఎవరనుకుంటున్నారు ఆయన్ని? మై లవ్లీ ఫాదర్, నాకిష్టమైన తండ్రి, నన్ను కోరుకొని పుట్టించిన తండ్రి, నన్ను పుట్టించి దేవుని కొరకు నడిపించిన తండ్రి. ఆ తండ్రి నాకు ఎల్లప్పుడూ ఉన్నాడు. ఎప్పుడు ఎలా ఉన్నాడు మీరు అడగలేరు, మనం అడగకూడదు. ఎందుకంటే కొన్ని సంగతులు ఇప్పుడు మనం చెప్పినా మీకు అర్థం కావు. మరి శాస్త్ర రీతిలో ఈ ఆకాశం గురించి ఆలోచించాలంటే వాళ్ళ బాబోయ్, వాళ్ళ లెక్కలు, వాళ్ళ గొడవలు అస్సలు మనకు అర్థం కావు. అవి మనకు అస్సలు అర్థం కావు. కనుక ఇదంతా ఈ మహాకాశాలు, ఆకాశాలు, ఆకాశం కిందన ఒకే ఒక ఆకాశం, ఆ ఆకాశంలో పాలపుంత నక్షత్ర మండలం, పాలపుంత నక్షత్ర మండలంలో ఒక సూర్య కుటుంబంలో సూర్యునికి 3వ గ్రహం, నవగ్రహాలు, అందులో 3వ గ్రహం మన భూమి. ఆ భూమి మీద ఉన్నది ఎవరు? సాక్షాత్తు సర్వేశ్వరుని ప్రతిరూపాలు. మన రూపం ఎవరిది అనుకున్నారు? దేవునిది. చూసారా, ఇప్పుడు మరణించిన వారు అక్కడే ఉన్నారు. ప్రస్తుతానికి మాత్రం పరదేశంలో ఉన్న తర్వాత వెళ్ళేది, యేసు వచ్చిన తర్వాత వెళ్ళేది, యేసును పంపుతాడు, నా పిల్లలను తీసుకొచ్చి అని. ఇక్కడికే, ఈ ఆకాశానికే వస్తాడు క్రీస్తు యేసు. అప్పుడు మనం రెడీ అయిపోవాలి. మన తండ్రి అంటే మనకు ప్రేమ కదా. మన తండ్రి దగ్గరికి వెళ్ళడం మనకు చాలా ఇష్టమై ఉండాలి. మన హృదయంలో ఆయన ప్రతిష్ఠించుకోవాలి. ఏదో పాట పాడి, ప్రార్థన చేసి, పాటలు పాడి, డప్పులు కొడితే అయిపోదు. మహాజ్ఞానాన్ని మీరు ఉగ్గుపాలతో సేవించాలి. అప్పుడు మీకు అర్థమవుతుంది. చిన్ననాటి నుండి చదవాలి బైబిల్. చిన్ననాటి నుండి చదివేవాడిని. రోజుకి 100 అధ్యాయాలు చదివేవాడిని. మళ్ళా చదివి అక్షరానికి కాదు, పొల్లుకు కూడా. అమ్మో, భూమి ఆకాశాలు గతించిపోయినా గతించిపోవచ్చును కానీ నా నోట నుంచి వచ్చు నా మాటలు గతించవు. దేవుని పిల్లలారా, మన కోసం ఇంతకిప్పుడు మనం నోట్ చేసుకోవలసింది ఉన్నది. ప్రజెంట్ సిచ్యుయేషన్ ఏంటంటే, ఎందుకు అన్నిటికంటే చిన్నది ఈ ఆకాశం. ఈ ఆకాశం గురించి మనం ఆలోచించుకుంటే, ఇది ఆకాశాలన్నిటికంటే చిన్నదైనా మానవులకు ఈ ఆకాశం అంతుపట్టడం లేదు. ఈ ఆకాశమే మానవులకు అంతుపట్టకపోతే మిగతా ఆకాశాల గురించి దేవుడు దివ్య గ్రంథంలో రాశాడు. అందుకే దేవుడు దివ్య గ్రంథంలో రాశాడు. మళ్ళా మన పాఠ్యభాగానికి వెళదాం. 19 కీర్తనల గ్రంథం, మొదటి వచనం. ఆకాశములు, ఒక ఆకాశం కాదు,
ఆకాశములు అంటే ఈ ఆకాశంతో మిగిలిన ఆకాశాలు కూడా కనెక్ట్ అయి ఉన్నాయా? ఏమండి, మా స్టేజ్ మీద 2 లైట్లు వెలుగుతున్నాయి, కానీ ఈ లైట్లతో పాటు ఇందులో ఉన్న ట్యూబులన్నీ వెలుగుతున్నాయి, బయట లైట్లన్నీ వెలుగుతున్నాయి. ఏమండి, మేము మాట్లాడుకున్న దగ్గర ఒక లైట్ ఉంటే చాలంటే అవుతుందా? మేమే మీ రాక కోసం ఎదురు చూస్తూ మీరు హ్యాపీగా ఉండాలని రోడ్లమయం అంతా కూడా వెలుతురుమయం చేశాం. మీరు హ్యాపీగా రావాలి, హ్యాపీగా ఉండాలి. కనుక దేవుడు ఈ ఆకాశంతో మిగిలిన ఆకాశాలన్నీ కూడా కనెక్ట్ అయి ఉన్నాయి. కనెక్ట్ అయి ఉన్న ఈ ఆకాశాలన్నీ గతించవు, ఒకటే గతిస్తుంది. ఈ ఆకాశమును భూమి గతించిపోతాయి. ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఇందాక 19వ అధ్యాయం కీర్తనల గ్రంథం 19వ అధ్యాయంలో ఏమండి, కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం, ఆకాశములు దేవుని మహిమను వివరించుచును. అంటే ఈ ఆకాశంలో ఉన్న నక్షత్ర మండలాలే కాదు, ఈ ఆకాశంలో ఉన్న నక్షత్ర మండలాలే కాదు, మీదున్న ఆకాశాలు, ఆ ఆకాశాల పైన ఉన్న మహాకాశాలు, ఇవన్నీ కూడా దేవుని మహిమను వివరించుచున్నవి. మరి వీటన్నీ ఎందుకున్నట్టు? అసలు ఎందుకు ఆయన ఇవన్నీ చేశాడు? ఏదో భూమి చేసి మళ్ళీ సృష్టించేస్తే అయిపోదా? ఎంత ఎక్విప్మెంట్ ఉండాలా? అక్కడక్కడ ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్లు పెట్టి మెయిన్ లైన్స్, హెవీ లైన్స్ రన్ చేసి ఇండియా అంతా తిరుగుతున్న ఆల్ కరెంట్ ట్రైన్స్ అన్నిటికీ కూడా సప్లై ఇస్తారండి వాళ్ళు. అది ఒరిస్సాలో ఎంటర్ అయిందనుకోండి, ఒరిస్సా వాళ్ళు ఇవ్వడం కరెంటు ప్రారంభిస్తారు, తెలుసా అండి? అది అక్కడి నుంచి వెస్ట్ బెంగాల్ వెళ్ళిందనుకోండి, వెస్ట్ బెంగాల్లో ఉన్న ఎలక్ట్రికల్ పవర్ వాళ్ళు పవర్ ఇస్తారు. ఇలాగ ఇండియా అంతా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు తిరిగే ప్రతి ట్రైన్కి పవర్ సప్లై ఆయా స్టేట్లో ఉన్నవాళ్ళు ఇవ్వాలి. పొరపాటున విశాఖపట్నం అంటే ఆంధ్రప్రదేశ్లో ట్రైన్ ఎంటర్ అయిందని కానీ పవర్ కానీ ఆంధ్ర వాళ్ళు ఇవ్వలేదనుకోండి, ట్రైన్ అక్కడితో ఆగిపోద్ది, ఎలక్ట్రికల్ ట్రైన్. అయితే ఇండియాలో ఉన్న స్టేట్స్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద పవర్ సప్లై స్టేషన్స్ వాళ్ళు ఇవ్వాలి ఎప్పుడు 24 hours పవర్ ఇస్తే కానీ ట్రైన్లు, బళ్ళు, రైలు చక్రాలు తిరగవు. అలాగే భూమి ఒక్కటి సురక్షితంగా ఎందుకు ఉండాలని దేవుడు అనుకున్నాడు? మనం ఉన్నాం గనక. మనం అంటే సాక్షాత్తు దైవ స్వరూపాలైన దేవుని పోలిన మనుష్యులం, కుమారులం, మనమంతా దేవుళ్ళం. దాని కొరకు ఎంత పెద్ద భారీ సెట్టింగ్ వేశాడో చూసారా దేవుడు? ఎంత పెద్ద సెట్టింగ్ ఇది! అసలు అంతరిక్షంలోకి వెళ్ళి కేవలం చంద్రుడి దగ్గరికి వెళ్ళి అంతరిక్షంలోకి వెళ్ళి అక్కడ ఉండిపోయింది పాపం సునీత విలియం. ఇప్పుడు అన్నిటికంటే దగ్గర అదే కదండి మనకి. ఇప్పుడు వాళ్ళిద్దరిని తీసుకురావడానికి నానా బాధలు పడుతున్నారు నాసా వాళ్ళు. కనెక్షను తెగిపోయింది. వస్తారో రారో తెలీదు, వస్తారని చెప్తున్నారు వాళ్ళు. అందాక అదే నమ్ముదాం. దేవుని పిల్లలారా, మన కోసం మన కన్న తండ్రి
ఇంత పెద్ద పందిరి వేశాడా? ఇంత భారీ సెట్టింగ్ నిర్మించాడా? ఎందుకు నిర్మించాడు? నీవు ఆయనకు కావాలి. నీవు ఆయనకు కావాలి. నీ మీద ఆయనకి ఇష్టం లేదనుకో, ఒక్క క్షణం వదిలేస్తే చాలు, ఇవన్నీ తెగిపోతాయి. ఇకపోతే లూకాసు వార్త 21వ అధ్యాయం 26వ వచనం చూడండి. లూకాసు వార్త 21వ అధ్యాయం 26వ వచనం. ఆకాశమందలి శక్తుల పవర్స్. మనం ఏం కాకుండా చదువుకొని వెళ్ళిపోతాం, అంతే కదా. ఆకాశంలో ఏమున్నాయట? శక్తులు. ఆకాశమందలి శక్తులు కదిలింపబడతాయి. భూమి మీద ఉన్న ఈ ఆకాశానికే శక్తులు పవర్ లేకుండా అయిపోతే శక్తులు కదిలింపబడతాయి. ఎప్పుడైతే ఈ ఆకాశంలో ఉన్న పవర్స్ కదిలాయో ఏం జరుగుతుందో కింద రాస్తున్నాడు చూడండి. లోకము మీదికి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యం చెడిపోయి కూలిపోతారటళ్ళు. ఏమంటే ప్రతి ఏడాది లాస్ ఏంజల్స్లో ఫైర్ ప్రమాదం జరుగుతుందండి, ప్రతి ఏడాది. ఈసారి అగ్నిమాపక శిలలట. హాలీవుడ్ మొత్తం పోయిందండి. ఆస్కార్ అవార్డు ఇలాంటి పెద్ద ఆడిటోరియం కాలిపోయిందండి. హాలీవుడ్ అగ్రనటులు అందరి ఇల్లులు తగలడిపోతున్నాయండి. ఇకపోతే చైనా, యూరోప్ కంట్రీస్, ఆసియన్ కంట్రీస్, మంచు అండి, మంచు. ఇంట్లో నుంచి బయటికి రాలేరు. ఈ కాలం చలి తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే బొమ్మ పోయింది. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. ఇకపోతే దాని మీద చెప్తాడు అనుకుంటాను. సూర్యుడు ఆరిపోతాడు. సూర్య తేజస్సు లేక చంద్రుడు ఆగిపోతాడు. ఈ వెలుతురు పవర్ ఇవ్వలేడిక. సూర్యుడు తన పవర్ ఎక్కడ? దేవుడిచ్చిన పవర్ అది. సూర్యుడు బాగా మండుతాడు అని మనం అనుకోకూడదు. అదన్నీ కూడా దేవుడు ఆయా గ్రహాలకు, ఆయా నక్షత్ర మండలాలకు, మనమున్న ఈ భూలోకంలోని ఆకాశం మీద దేవుడు శక్తులు ఇచ్చాడు వాటికి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనం. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మేటి. సూర్యుడు ఆరిపోతే చీకటి కాదా? ఏమండి, మనకు అసలు ఆలోచించండి. సూర్యుడు ఆగిపోతే, లైట్ ఆగిపోతే చీకటి అంటాం మనం. సూర్యుడు ఆరిపోతే చీకటే కాదు. సూర్యుడు ఆరిపోవటం కాదు, సూర్యకాంతిని కూడా చీకటిలో ముంచేసిన భయంకరమైన అంధకారం. ఉంది పైన. చంద్రుడు కాంతినివ్వడు. ఆకాశము నుండి నక్షత్రాలు అంటే
ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్ ద్వారా దేని మీద ఆధారపడకుండా మధ్యలో అవి అలా శూన్యంలో అలాగా అంతరిక్షంలో అలాగా ఆడుతున్నాయి నక్షత్రాలు. ఏమండి, ఆకాశమందలి శక్తులు కదిలింపబడితే అంధకారము సూర్యచంద్రాదులను ముంచేస్తే, కమ్మేస్తే, చీకటి అంధకారం ఎంత గొప్పది, ఆ చీకటి ఎంత గొప్పది. యేసుప్రభు గారు మీలో ఉన్న చీకటి ఎంత గొప్పది అంటాడు చూడండి. అలాంటి వాళ్ళలో ఉన్న అంధకారము, చీకటి. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయం 15వ వచనం. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. 6వ అధ్యాయం 23వ వచనం. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయము. నీలో ఉన్న వెలుగు అది గాని చీకటి అయిపోయిందా, ఆ చీకటి ఎంతో గొప్పదంటే అంత భయంకరమైనది అని అర్థం. అంధకారం చిన్నది కాదండి. దేవదూతలు తప్పు చేసినప్పుడు దేవుడు దేవదూతలను ఎక్కడ బంధించాడు? పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి, బ్లాక్ హోల్స్. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టడట. పాతాళ లోకం కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పు వరకు ఉంచుతానన్నాడు అందులో. ఇకపోతే బిలాలు అంటే గాఢాంధకారపు స్వరంగాలు. అందులోకి వెళ్ళిపోతే ఒక నక్షత్రం చచ్చిపోతే అది బిలముగా మారిపోద్ది. దగ్గరున్న నక్షత్రాలన్నిటినీ లాగేసుకుంటుంది. బ్లాక్ హోల్స్, కృష్ణ బిలాలు బైబిల్లో రాయబడిన మాటలు అవన్నీ. దేవుని పిల్లలారా, ఇదంతా పక్కన పెడితే ఇంత అడావుడు పైనుందా? అవన్నీ భూమితో కనెక్ట్ అయిందా? ఈ ఆకాశానికి మిగతా ఆకాశాలు, మహాకాశాలు కనెక్ట్ అయి ఉన్నాయా? 19 కీర్తనల గ్రంథం 1వ వచనం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నవి. పగటికి పగలు బోధ, రాత్రికి రాత్రి బోధ. మీకు వినబడుతుందా బోధ ఏమైనా? పగటికి పగలు. ఆ బోధ నాకు అర్థమైందండి. నేను విన్నాను కనుక వాటి గురించి చెప్తున్నాను. ఆ బోధ నేను విన్నాను. వీటి నిజంగా ఎవరో మాట్లాడుతున్నట్టు కాదు, బైబిల్లో ఉన్నవే. అవన్నీ బైబిల్లో ఉన్నవే. బుర్ర పెట్టి ఆలోచిస్తే ఈయన మన కోసం ఎంత పెద్ద భారీ సెట్టింగ్ చేశాడు ఆయన. కిందకి వెళ్ళిన ఆయన కిందకి రా. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నవి అవి. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం వినబడదు. ఇక్కడ ఆగండి. వాటి కొలనూలు భూమి ఎందంతటా వ్యాపించి ఉన్నది. అంటే
టోటల్ ఈ భారీ సెట్టింగ్ అంతా కూడా మన ఈ సూర్య కుటుంబంలో, మన ఈ పాలపుంతర నక్షత్ర మండలంలో, మన ఈ ఆకాశంలో, ఆకాశ మహాకాశాలు కొలగానివ్వండి, తర్వాత వాటిపైనున్న దేవుడు ఉండవలసిన చోటు ఎక్కడుందో మనకు తెలియకపోయినా ఆ మహాకాశాలు కానివ్వండి, ఇవన్నీ కూడా దేవుణ్ణి పట్టజాలవు. అందువలన అతి సామాన్యమైనటువంటి మట్టిలో నుంచి పుట్టిన మనల్ని మట్టి బొమ్మలుగా చేసి జీవం పోసి బ్రతికించాడే దేవుడు మన కోసం ఇంత మహా కార్యక్రమాన్ని దేవుడు చేశాడు. వాటి కొలనూలు ఆకాశ మహాకాశాల కొలనూలు, ఆకాశ మహాకాశాల కొలనూలు భూమి అంతటా వ్యాపించుచున్నది. టోటల్ వాటి పవర్ అంతా కూడా భూమి మీదకి వచ్చింది. అక్కడ మాత్రం జాగ్రత్తగా నిలబడాలి మీరు. ఏమండి, వాటి కొలనూలు మీద ఉన్నట్టు వాటి తాలూకా పవర్స్ అన్నీ కూడా భూమి మీదకి వచ్చేసాయట. వాటి కొలనూలు భూమిలో ఎక్కడికో వ్యాపించలేదు, భూమి అంతటా వ్యాపించాయి. ఎందుకబ్బా? ఎందుకు? మన కోసం. దేవా, ఇంత గొప్ప భారీ నిర్మాణం మా కోసమే చేశారా? అవును నాయనా, ఇవన్నీ నీ పిల్లలకు చెప్పాలి. నాకు జ్ఞానోదయం కలిగించు. నేను ఎప్పుడు దేవుణ్ణి అడుగుతానండి, నా పిల్లలకి ఇంతవరకు ప్రపంచంలో ఎవరు చెప్పనివి, సకల శాస్త్రాలను మించినది నీ వాక్యం కనుక, నీ వాక్యాన్ని నాకు బోధిస్తే ఆ వాక్యాన్ని నా పిల్లలకు నేను తెలియచేస్తాను. ఎందుకంటే నా ఆయుష్కాలం, నాకున్న ఆయుష్కాలం 75. ఇప్పుడు ఇక నేను ఎక్కువగా మాట్లాడను కూడా లేను భవిష్యత్తులో. కనుక ఎంత తొందరగా మీకు చెప్తే అంత తొందరగా మీరు జ్ఞానవంతులుగా మారిపోతారని నా కోరిక. దేవుణ్ణి ఎప్పుడు అడుగుతాను, దేవా, నేను నా పిల్లలు, మేము నీవు నీ పిల్లలం, మనదొక కుటుంబం, మనది ఒక కుటుంబం. ఎలాగ చెప్పగలను? దేవుడు మన కుటుంబాలతో ఏమన్నాడో తెలుసా? ఏమండి, పత్రికలు, పౌలు రాసిన పత్రికల్లో ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం, ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఈ హేతువు చేత, జాగ్రత్తగా వినండి, ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను, పరలోకమందున్నది ఎవరు? దేవుని కుటుంబం. ఇంకెవరు లేరు అక్కడ. దేవదూతలు, సర్వెంట్స్, వాళ్ళు సర్వెంట్స్. కుటుంబం వాళ్ళని కుటుంబం అని పిలవలేము. మన ఇంట్లో పని వాళ్ళని మా కుటుంబం అని అనం కదా. ఏమన్నాడు ఆయన? పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము, పరలోకమందు దేవుని కుటుంబం, భూమి మీద మాత్రమే మానవ కుటుంబాలు. పరలోకమందు దేవుని కుటుంబము, భూమి మీద మన కుటుంబాలు. చదువు నాయన. భూమి మీదను ఉన్న ఈ కుటుంబము, ఏ తండ్రిని బట్టి మనం కుటుంబం అని పిలువబడుతున్నామో ఆ తండ్రి ఎదుట మోకాళ్ళు నాలి మనం. లేకపోతే ఇంత భారీ నిర్మాణం మన కోసం చేశాడా మా దేవుడు? దేవునికి ఏం తొయ్యదా? దేవునికి ఏం ఆలోచన లేదా? దేవునికి మనలాంటి పనులేమీ లేవా? మన పనులన్నీ పనికిరాని పనులే కదా.
స్వార్థపూరితమైన పనులు, పాపముతో కూడిన పనులు, మోసాలతో కూడిన పనులు, దగాతో, హత్యలతో, మానభంగాలతో యావత్తు ప్రపంచం నాశనం వైపు పరుగులు తీస్తుంటే, ప్రపంచంలో దేశాలు మండిపోతుంటే, కొంతకాలానికి తినడానికి కూడా మనకు మెతుకులు కూడా దొరకవంటున్నారు. అంటే వినాశకాలం వస్తుంది. ఏమంటే ఒకప్పుడు సంవత్సరానికో 2-3 సంవత్సరాలకో ఎక్కడో ఒక భూకంపం వచ్చేది. ఇప్పుడు ఏంటండి బాబు, తెల్లవారులకు ఇస్తే భూకంపాలు మళ్ళీ 1-2 సార్లు కాదు, 100 సార్లు ఊగిందంటాడు భూమి. అవునా? ఈ కుటుంబములన్నీ కూడా దేవుని కుటుంబాలు. అక్కడికి ఆపుదాం, మిగతా సంగతి రేపు చెప్పుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, మీ పవిత్రమైన నామానికి వందనాలు. నీవు నాకు ఇచ్చిన ఈ మాటలు నా పిల్లలకు దాచుకోకుండా చెప్తున్నాను తండ్రి. నా పిల్లల్ని గొప్పవారుగా మలచండి, జ్ఞానులుగా, బైబిల్ శాస్త్రవేత్తలుగా సిద్ధపరచండి. పిల్లలు ఈ రాత్రికి చక్కగా నిద్రపోయి, చలి వలన కానీ ఇతరత్ర ఏ పురుగుల వలన కానీ ఎలాంటి ఆపద లేకుండా వారందరినీ చల్లగా కాపాడి, ఈ 5 రోజులు మీ మహాజ్ఞాన సంగతులు మీ పిల్లల ద్వారా వినగలుగుటకు, వాళ్ళని రప్పించినందుకు తగిన న్యాయాన్ని నీ పిల్లలమైన మేము చేయగలుగుటకు సహాయం చేయండి. యేసునామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.